VG24 న్యూస్కి స్వాగతం. మిషనరీ ఆస్తులు ఉమ్మడి క్రైస్తవుల ఆస్తి అని, దానిని అమ్మడానికి కొనడానికి ఎవరికి ఎలాంటి హక్కులు లేవని, ఆ ఆస్తులను సేవ కొరకు మాత్రమే వినియోగించాలని సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షుడు విజయ్ స్వరూప్, సెక్రటరీ క్రిస్టఫర్ రూబెన్ ఆదివారం అన్నారు. మిషన్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కొంతమంది మిషనరీ ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని స్థానిక ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ డాక్టర్ కడియం కావ్య సహకారంతో అడ్డుకొని మిషనరీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవ బిడ్డపై ఉందన్నారు. ఆంధ్రాలో PABC అనే సంస్థ క్రైస్తవేతరుడైన మండల శ్రీనివాసరెడ్డి ఈ మిషనరీ భూములను పొందేందుకు ప్రయత్నిస్తే మద్రాస్ హైకోర్టు ద్వారా స్టే తేవడం జరిగిందన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత క్రైస్తవ లోకానికి మద్రాస్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చిందన్నారు. మరోసారి గుండాలతో ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, క్రైస్తవ సోదరులందరూ ప్రతిఘటించి మిషనరీ భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ విద్యాకర్, వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ ప్రసాద్, కోశాధికారి విల్సన్ వినయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ 2 సునీల్ సోమసుందర్, వైస్ ప్రెసిడెంట్ 2 డానియల్ బెల్తజర్, కార్పొరేటర్ పోతుల శ్రీమాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోజెస్ ఆనంద్, బోడర్ డిన్నా, తోట పవన్, పాస్టర్ జోసెఫ్ ప్రభాకర్, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి ఏర్పాటు చేసిన ఉద్దేశం క్రైస్తవులు ఆస్తులే కావచ్చు, కానీ అందరికీ సహకారంగా అన్ని మతాలకు అతీతంగా సేవలు జరిగేవి. ఇక్కడ మిషన్ హాస్పిటల్ ఉండే దానికి ఒక క్రైస్తవులే కాదు, అందరికీ సేవ జరిగింది. హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరూ కూడా దీనిలో ఉపయోగపడింది. అదేవిధంగా స్కూల్ చేసినాం, స్కూల్లో కూడా మతాలకు అతీతంగా సేవలు జరుగుతాయి. అందరూ విద్యార్థులు ఉన్నారు అక్కడ, క్రైస్తవుల ప్రాపర్టీ, కానీ అందరికీ ఉపయోగకరం ఉంది. రీచ్ ఉంది, రీచ్లో కూడా పిల్లలు 40 మంది వేరే వేరే మతాలకు సంబంధించిన వారు అందులో ఆశ్రయం పొందుతున్నారు. ఈ రకంగా క్రైస్తవుల ప్రాపర్టీ సంబంధించిన ప్రాపర్టీ కానీ అన్ని మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది జరగాలని మేము కోరుతూ ఉన్నాం. దీనికి రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అయితే నాగరాజు గారు అయితేనేమి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు అయితేనేమి, కడియం కావ్య గారు అయితేనేమి, వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రయత్నం కూడా ఏంటంటే దీన్ని మీరు అన్నట్టుగా దీన్ని పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ తేవాలి. పర్మనెంట్గా సొల్యూషన్ తేవాలి అంటే మనందరూ కూడా మాకు సహకరించాలి. సార్ సబ్మిషన్ నా ప్రశ్న, మధ్యరాత్రి 200 మంది గుండాలు చొరబడి ఎవరికి సంబంధం లేకుండా చర్చికి సంబంధించిన ప్రహారీ గోడను ఎక్కడికక్కడ కూల్చివేశారు. సో ఈవెన్ పిట్టి కేస్ వాజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఆఫ్టర్ యువర్ గివెన్ సెవెరల్ రిప్రజెంటేషన్స్ టు ద పోలీస్ ఆఫీసర్, ఈవెన్ దే ఆర్ రిఫ్యూజ్డ్ ఆల్ ది రిప్రజెంటేషన్స్ and they're kept away and they're not filed even single petty case. నేను అడిగేది ఏంటంటే, ఇంత పెద్ద వ్యవస్థలో ఉన్న మనము ఇంత దౌర్జన్యంగా 200 మంది గుండాలు ఎక్కడి నుండో వచ్చి ఇలా దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉంటే, ఒక వ్యవస్థ ద్వారా మనము చట్టబద్ధతకు సంబంధించిన కేసులు ఎందుకు పెట్టలేకపోతున్నాము? దీనికి రాజకీయ నాయకులు, స్థానికులైనా స్థానికేతరులైనా ఎవరైనా ఎందుకు సహకరించలేకపోతే, ఇంత పెద్ద 15-20 వేల మంది చర్చిలో ఉన్నటువంటి ప్రార్థన చేసుకునే మందిరాలపై దౌర్జన్యంగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కేసులు ఎందుకు కావట్లేదు? కేసులు పెట్టడం జరిగింది. వాటిపైన అందరినీ కూడా చర్య తీసుకోమని చెప్పడం జరిగింది. కానీ చర్చ్ ఏంటంటే ఆ విధంగా అంటే వెళ్ళి ఫైట్ చేయడం అంతా కాదు. చర్చ్ తరఫున మేము కేసు చేస్తాం, వాళ్ళు సహకరించాలి. మాకు రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చెప్పారు, పోలీసులకు చెప్పినారు, FIR ఫైల్ చేయమని చెప్పినారు, అది చేయమని చెప్పడం జరిగింది. అదంతా కూడా జరిగింది, కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఇంకా మిషనరీ పరిచర్యను జరిగించాలా, వాళ్ళ దర్శనం నెరవేర్చబడాలి. అప్పటి వరకు మేము అది చూస్తాం. మేము ప్రార్థన చేస్తున్నాం, ఏదో పోనీ అని. ఇందాక చర్చి సెక్రటరీ గారు డాక్టర్ క్రిస్టఫర్ రూబెన్ గారు చెప్పారు ఏంటంటే, ఎలక్షన్స్ కండక్ట్ చేయాలా. 5 రీజన్స్లో సమావేశంలో 5 రీజన్స్ ఉన్నాయి. 5 రీజన్స్లో కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు తీర్మానం చేస్తే కాదు, హన్మకొండ పొల సమాజంకి వచ్చి ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. ఇక్కడ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఒక చర్చికి, ప్రతి సంఘానికి, బాప్టిస్ట్ సంఘానికి నోటీస్ పంపాలి. అది 3 వారాలు అనౌన్స్మెంట్ చేయాలి చర్చిలల్లో. అప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతుంది. ఏదో పేపర్ మీద రాసుకొని ఇష్టం వచ్చినట్లు వాడు ప్రెసిడెంట్, వీడు సెక్రటరీ, వీడు ట్రెజరర్ అంటే కాని పని. అది కానీయం. ఏ రోజుకైనా వాక్యం సెలవిస్తుంది, ఒకరోజు నీతిమంతుని ప్రార్థన
విజ్ఞాపన చేసిన ప్రార్థన వ్యర్థము కాదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ప్రొసీడింగ్స్ లో జడ్జి గారు ఒక్కటే మాట అన్నాడు, నేను కూడా అనంతపూర్లో పనిచేసిన, అక్కడ కూడా మిషన్ ప్రాపర్టీలు అమ్ముకుంటున్నారు, అమ్మడానికి వీలు లేదు, ఇది ట్రస్ట్ ప్రాపర్టీ, దిస్ ఇస్ ట్రస్ట్ ప్రాపర్టీ, దిస్ ఇస్ నో బడీస్ ప్రాపర్టీ, మనం ఓన్లీ ఉపయోగించుకోవాలా, తర్వాత దాన్ని మన ఎస్టీబీసీ కావచ్చు పిఏబీసీ కావచ్చు రిటర్న్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికే మా ప్రయత్నం. అమ్మడానికి ఎవ్వరికీ అధికారం లేదు, చర్చ్ అమ్మదు, దీన్ని నడిపించే బాధ్యత మనందరి మీద ఉంది. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరి అమ్మినా, ఈ స్థలాలు ఎవరు అమ్మినా గుర్తుపెట్టుకోండి, శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే ఇది దేవునికి సంబంధించినటువంటి భూమి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్, మనకు దేవాదాయ భూమి ఉంది, అమ్ముకోవడానికి మనకు అధికారం ఉందా? వక్ఫ్ బోర్డు భూమి ఉంది, అమ్ముకోవడానికి అధికారం ఉందా? ఇది కూడా ప్రాపర్టీ, మిషన్ ప్రాపర్టీ కదా, అమ్ముకోవడానికి వీల్లేదు, ఎవరు అమ్మడానికి వీల్లేదు. ప్రజల కోసమే ఇది ఉపయోగపడాలా, ప్రజల కోసమే ఇది చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపించాలి, అది మా ఉద్దేశం. ఈరోజు మేము ఎందుకు ఈ మీటింగ్ పెట్టాలి అని అనుకుంటున్నామంటే ఇదే కారణం. దిస్ హ్యాస్ టు బి ప్రొటెక్టెడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ఫర్ పబ్లిక్ త్రూ ద చర్చ్, త్రూ ద మిషన్, అంతేగాని అమ్ముకోవడానికి వీల్లేదు. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మాకంటే ముందున్న పితలు, అంటే మాకంటే ముందున్నటువంటి పెద్దలు, సంఘ పెద్దలు కమర్షియల్ ఆస్పెక్ట్ లో ఎక్కడా నడపట్లేదు. తర్వాత మూడోది ఆర్ఫనేజ్ ఉంది, రీచ్ పిల్లలు ఉన్నారు అందరు, అందులో దాదాపు 40 మంది ఆడపిల్లల కోసం ఒక ఆర్ఫనేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండనే భక్తులు ఇచ్చిన పైసలతోనే నడుపుతున్నాం. మాకు ఎక్కడి నుంచి కూడా దీనికి సపోర్ట్ లేదు. మీరు అనుకోవచ్చు విదేశాల నుంచి డబ్బులు వస్తుండొచ్చు అని, కాదు. ఓన్లీ మా చర్చ్ మెంబర్స్, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్స్ మాత్రమే దీనికి డబ్బులు ఇస్తున్నారు. మేము 3 లక్షల రూపాయలు ప్రతి నెల మిషన్ హాస్పిటల్ కోసం ఖర్చు పెడతాం. సో ఇవన్నీ కార్యక్రమాలు ఓన్లీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కోసమే మేము చేస్తున్నాం. దయచేసి మీరు అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఇది ప్రజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రాపర్టీస్, ఇది ప్రజల ఉపయోగం కోసమే చేయాలి. కానీ దీన్ని కమర్షియల్గా చేసి, అన్యాక్రాంతంగా చేసి, దీన్ని వేరే వాళ్ళకి అమ్మడం, ఇవన్నీ చేయడం సబబు కాదు. పోయిన నెల 20వ తారీఖున ఇక్కడే కార్యక్రమం వాళ్ళు ఒకటి జరుపుకున్నప్పుడు మేము ఆపితే మా మీద చాలా అబండాలు పెట్టారు, చాలా విషయాలు చెప్పారు. కొంతమంది ప్రెస్ వారు ఆ రోజున ఉన్నారు, వారు విన్నారు. నేను అనేది ఒక్కటే ఏంటంటే, ఇది క్రైస్తవుల ప్రాపర్టీ, క్రైస్తవులకే సంబంధించి. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి పిఏబిసి వాళ్ళు 5 ఎకరాలు అమ్మారు. ఎక్కడ అమ్మారు? కావల్లో అమ్మారు, హనంకొండలు అమ్మలే. 5 ఎకరాలు అమ్మినాక ఆయన ఏం చేశాడు? లోక్ అదాలత్కి అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి? నెల్లూరుకి వెళ్ళాడు. లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేయించుకున్నాక 2003లో మళ్ళా నెల్లూరు కోర్టుకు పోయి దీనికి ఈపీ చేయించుకున్నాడు. ఎగ్జిక్యూషన్ పెటిషన్ 1165/2024 ఆయన చేసుకోవడం జరిగింది. మేము మాకప్పుడు తెలిసి కానీ లేదా గిడియన్స్ మీటింగ్ కానీ ఇటువంటి మీటింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఇది మన ఆస్తి, మనకి లేదు, వేరే ప్రాపర్టీ లేదు. ఇది పెట్టుకోవడానికి, మనం నడిపించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ప్రొటెక్ట్ కావాలని ఇవాళ ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మా చర్చ్లో ప్రతి మంగళవారం నాడు ప్రార్థన జరుగుతుంది. ఎవ్రీ ట్యూస్డే 7 to 8 1 hour ఈ ప్రాపర్టీస్ గురించే ప్రార్థన జరుగుతుంది. ఎందుకు? ఇది పోయిందనుకోండి, ఏం లేదు, ఫ్యూచర్ జనరేషన్కి ఏం లేదు. విలియం కేరీ స్కూల్ పోతుంది, మిషన్ మన హాస్పిటల్ పోతుంది, తర్వాత రీచ్ కూడా పోతుంది. ఈ పిల్లలకు మనం సర్వీస్ చేసేది కూడా పోతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ కూర్చున్న వారందరికీ ఏం చెప్పాలంటే, బిలాంగింగ్నెస్ తెచ్చుకోండి. ఇది మనది, ఇది విజయస్వరూపి కాదు, కృష్ణపరిది కాదు, నిరంజన్ బాబాయ్ కాదు, ఇది మనది. అందరం కలిస్తేనే ఇది నడుస్తుంది. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. మీకు టెక్నికల్గా ఏమున్నా, లీగల్గా ఏమున్నా నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, నేను మీకు ఇస్తాను. ఈ మీటింగ్ అయిపోయినాక మీరు అడగొచ్చు, నా దగ్గర నేను జిరాక్స్ చేసినవి ఉన్నాయి, అవి ఇస్తాను. సో మీకు ఇంకే విషయాలు దీని గురించి సంబంధించినవి ఉన్నా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.